వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీసీ లాయర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ చెప్పండి సార్, బార్ కౌన్సిలింగ్లో బీసీలకు ఎలాంటి న్యాయం జరుగుతుంది, ఎలాంటి చోటు దక్కుతుంది? బీసీ ఉద్యమం అనేది తెలంగాణ రాష్ట్రం లోపల ఉవ్వెత్తున సాగుతూ ఉంది. దాంట్లో బీసీల యొక్క అడ్వకేట్ల యొక్క పాత్ర ఏంది అని మేము గుర్తు చేసుకొని ఈ బీసీ లాయర్స్ అసోసియేషన్ను స్థాపించి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు అలాగే ముఫసలి కోర్టులు, హైకోర్టు లోపల దీన్ని స్థాపించి దీనికోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఎక్కడనే కానీ ప్యూన్ ఉద్యోగానికే కానీ ఒక అటెండర్ ఉద్యోగానికే కానీ ఇంటర్వ్యూ ఉంటుంది, లేకపోతే వారికి సంబంధించినటువంటి రిటర్న్ టెస్ట్ అన్న ఉంటుంది. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, హైకోర్టులు, సుప్రీంకోర్టులకు సంబంధించినటువంటి న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తులకు సంబంధించిన ఎన్నికకు సంబంధించి ఎలాంటి పరీక్షలు ఉండయి, ఇంటర్వ్యూలు ఉండయి, ఉండదు. అక్కడ ఉన్నటువంటి కొలీజియం అనే ఒక వ్యవస్థ మాత్రమే వాళ్ళను ఎన్నుకుంటూ ఉంటుంది. అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, అగ్రవర్ణాలతో నిండిపోయినటువంటి ఆ కొలీజియం అగ్రవర్ణాలకు మాత్రమే వారు స్థానం కల్పిస్తూ ఉన్నారు. అందుకని జనన్యాయం ఏదైతే ఉందో, బీసీలు 60% ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలకు ఇంచుమించుగా 85-90 కోట్ల మందికి సంబంధించినటువంటి వారికి వారి నిష్పత్తి లోపల ఎలాంటి అవకాశాలు లేవు. దాని మీద మేము ముఖ్యంగా చెప్పదలుచుకున్నాం. ఇప్పుడున్నటువంటి ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్ ఏదైతే ఉందో, ఇది ఈ తెలంగాణకు సంబంధించినటువంటి అడ్వకేట్స్కి సంబంధించిన అత్యున్నతమైనటువంటి వ్యవస్థ. అంటే ఇది ఒక స్టాట్యూటరీ బాడీ. ఈ స్టాట్యూటరీ బాడీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి అంటే జ్యుడిషియరీకి మరియు అడ్వకేట్లకు మధ్యన అనుసంధానం చేసేది ఈ సంస్థ. విచిత్రం ఏంటంటే, కొలీజియం వ్యవస్థలో ఎట్లయితే అగ్రవర్ణాలతో నిండుకుని ఉన్నదో, ఈ యొక్క తెలంగాణనే కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశే కానీ లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి నిజాం నవాబుకు సంబంధించినటువంటి నిజాం రాజ్యంకు సంబంధించిన హైకోర్టులోగా సంబంధించినది కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరు కూడా దీనికి చైర్మన్ కాలేకపోవడం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం. 60% బీసీలు ఉన్నారు, 20% ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, ఒక 10-15% మనకు మైనార్టీలు ఉన్నారు. వీళ్ళంతా కలిస్తే మోర్ దెన్ 90% ఉన్న వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కాకపోవడం ఎంత శోచనీయము. ఇది ఎవరి గుప్పిట్లో ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఉదాహరణ, ఇప్పుడు సుప్రీంకోర్టుకు సంబంధించిన గణాంకాలు చూద్దాం. దీంట్లోపల హైదరాబాద్ స్టేటు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టుల నుంచి ప్రమోట్ అయిన వాళ్ళు 16 మంది సుప్రీంకోర్టు జడ్జీలు అయితే, ఇందులో రెడ్లు 7 ఉన్నారు, కమ్మలు 3, బ్రాహ్మణులు 3, ఇతరులు 4, బీసీ ఎస్టీలు ఎవరూ లేరు. సో మనం అలాగే చూస్తే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల గురించి చూస్తే, దీంట్లోపల 42 మంది ప్రధాన న్యాయమూర్తులు అవుతే, ఈ దాంట్లో 39 మంది ఓసీలు ఉన్నారు. బ్రాహ్మణులు 13 మంది, రెడ్లు 5, కమ్మలు 2, ఇతర రాష్ట్రాల నుంచి ఓసీలు 19కి, బీసీలు మాత్రం కేవలం 3. అందులో ఒక్కరే ఇంతకుముందు ఆ కాలంలో ఉన్నటువంటి జస్టిస్ కొమరయ్య గారు. అలాగే మరి హైకోర్టు న్యాయమూర్తుల విషయము, ఇంతకుముందు ప్రధాన న్యాయమూర్తులు చూసాం, ఇప్పుడు హైకోర్టు న్యాయమూర్తులు చూస్తే మొత్తం 1950 నుంచి ఈ 2022 వరకు మొత్తము 204 మంది లోపల బ్రాహ్మణులు 50, రెడ్లు 37, కమ్మలు 21, బీసీలు 32 మాత్రమే. షెడ్యూల్ కులాలు 7, షెడ్యూల్ తెగలు 2, ఇతర రాష్ట్రాల వాళ్ళు 55. అంటే ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే, 90% ఉన్నటువంటి బహుజనులకు ఇక్కడ 20% కూడా వాళ్ళు లేకుండా పోతూ ఉన్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హైకోర్టులది చూస్తే ఇంచుమించుగా మొత్తం జడ్జీల నియామకం 743 మంది అవుతే, దాంట్లోపల ఓసీలు 610 ఉన్నారు. అంటే 82% పైగా ఓసీల నియామకం అవుతుంది. మరి ఓబీసీలు 12.5%. అట్లాగే ఎస్సీలు 3, తర్వాత ఎస్టీలు 1. అంటే దీనికి సంబంధించి మనకు ఏమర్థమవుతుంది అని అంటే, మనకు 90% ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా కలిస్తే మరి ఇక్కడున్న 15-16% కూడా రిజర్వేషన్స్, అంటే వాళ్ళు
నామినేట్ కాలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే అగ్రవర్ణాలు మాత్రమే దాంట్లోని కొలీజియంలో ఉండడం అనేది జరుగుతుంది. మా డిమాండ్ ఏంటంటే ఫస్ట్ ఈ కొలీజియం వ్యవస్థను తీసి యూపీఎస్సీ లాంటి, అంటే ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అయితే సెలక్షన్ చేస్తున్నారో అలాంటి ఒక యూపీఎస్సీ కమిషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా చేయగలిగితే అందరికీ న్యాయం జరుగుతుంది అనేది ఒకటి. రెండోది, ఇప్పుడు వస్తున్నటువంటి ఈ యొక్క బార్ కౌన్సిల్ ఎలక్షన్ లోపల ఇంతవరకు కూడా ఒక్క బీసీ కూడా మరి బార్ కౌన్సిల్ చైర్మన్ కాలేదు. కాబట్టి ఈసారి వచ్చే ఈ ఎలక్షన్స్ లోపల ఖచ్చితంగా ఈ 30న జరిగే ఎలక్షన్స్ లోపల అనేక మంది బీసీలను ఎస్సీ ఎస్టీలను యొక్క ఓటు మార్పిడి ద్వారా మనం మార్చుకొని అందరినీ కలుపుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బార్ కౌన్సిల్ లోపల మెజార్టీ మెంబర్స్ను, బార్ కౌన్సిల్ మెంబర్స్ను బహుజన జాతుల నుంచి మనం ఎన్నుకొని ఒక బహుజనుణ్ణి ఇక్కడ మనము ఖచ్చితంగా బీసీ వర్గానికి సంబంధించినటువంటి ఒక బహుజనుణ్ణి మనము చైర్మన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విషయంతోనే ఇవాళ జస్టిస్ ఈశ్వరయ్య గారే కానీ మరియు చిరంజీవి గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఇంటలెక్చువల్స్ ఫోరం, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ గారే కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసేసి అందరూ కూడా ఈ విషయాన్ని నొక్కి వక్కానించారు. కాబట్టి మేము స్టేట్లో ఉన్నటువంటి బీసీ సోదరులకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులకు అందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాము. మేము అనేది ఏంటంటే అత్యధికంగా మన ఓట్లన్నీ కూడా అగ్రవర్ణాలకు కాకుండా మన వాళ్ళకి వేసుకొని మన బహుజన్ని చైర్మన్ చేసుకుందాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో. అంటే మీరు అన్నట్ల అట్టడుగు వర్గాలకు సంబంధించి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అందులో బీసీ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది రాష్ట్రంలో. ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఎంతవరకు బీసీలకు న్యాయం జరిగే విధంగా ఉంది? మరి బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారా? ఎన్ని నిధులు కేటాయించారు? బీసీలకు ఎంతమందికి నామినేట్? సరే, ప్రత్యక్ష పరోక్ష ఎన్నికలలో కూడా మనం చూసినట్లయితే బీసీలకు సముచితమైన న్యాయంలో ఆ కార్పొరేషన్లు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, నామినేట్ పోస్టులలో ఎంతవరకు దక్కింది? ఎన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరినాయి ఈ రాష్ట్రంలో? ఇప్పుడు 42% రిజర్వేషన్స్ అని చెప్పినారు. 42% రిజర్వేషన్ సంబంధించి కోర్టులు చెప్పినవి ఏంటి అంటే, లేదా ఇది పార్లమెంట్లో ఇప్పుడు అసెంబ్లీలో పెట్టడం కాదు, అసెంబ్లీతో పాటు పార్లమెంట్లో పెట్టి దీన్ని శాశ్వత ఒక చట్టం చేయగలగాలి. పార్లమెంట్ లోపల చట్టం అవుతేనే దానికి రక్షణ ఉంటుంది అని చెప్పినారు. దాని గురించి ప్రయత్నం చేస్తున్నారా? చేయాల్సినటువంటి బీజేపీ ప్రభుత్వము అక్కడ చేస్తలేదు. వాళ్ళు ఏమంటారంటే రాష్ట్రం మీద మొత్తుకుంటారు, లేకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళతో మొత్తుకుంటారు. అంటే మనకు అర్థమయ్యేది ఏంది, వీళ్ళకి నిజంగా ఆ రిజర్వేషన్స్ ఇవ్వాలనే ఆలోచన వీళ్ళకు లేదు, వాళ్ళకు లేదు. కాకపోతే ఒక్క పరీక్ష పెడతాం ఈ స్టేట్ గవర్నమెంట్కు. మేము 42% రిజర్వేషన్స్ మేము పాస్ చేసినాం, అయినా నీకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటలేదు, లేకుంటే పార్లమెంట్ లోపల చేయలేకపోతుంది అంటే ఒకటి రైట్. మీ 42% రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి కోర్టుల లోపల ఫస్ట్ అమలు చేయండి. మీ పీపీలు ఉన్నారు, ఏజీలు ఉన్నారు, లేకుంటే అడ్వకేట్ జనరల్సే కానీ, లేకుంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్సే కానీ, స్టేట్కి సంబంధించినటువంటి కౌన్సిల్సే కానీ, లేకుంటే దిగువ కోర్టు లోపల ఉన్నటువంటి పీపీలే కానీ, గవర్నమెంట్ ప్లీడర్సే కానీ, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్సే కానీ, వీళ్ళందరూ ఉన్నారు. దీనికి ఏ చట్టం అవసరం లేదు. ఒక్క స్ట్రోక్తోని గవర్నమెంట్ ఇగో మీకు 42% ప్రతి కోర్టు లోపల ఏవైతే మేము నామినేటెడ్ చేస్తున్నటువంటి పోస్టులు మీకు ఇచ్చేస్తున్నాం, ఒక మాట చెప్పమనండి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి, లేకపోతే మీరు అంటున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి నామినేట్ పదవులైనటువంటి మార్కెట్ కమిటీలు ఉన్నాయి, తర్వాత మీరు అంటున్నట్టుగా కార్పొరేషన్లు ఉన్నాయి. అన్నిట్లలో అట్లీస్ట్ దాంట్లో చేయండి. దాంట్లో ఏం లేదు కదా మీకు రూల్స్ రెగ్యులేషన్స్. మీరు ఎవరికి చెప్తే గదే రూలు, ఎవరికి చెప్పకుండా గదే రూల్. స్టేట్ గవర్నమెంట్కి ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. వీటిలన్నిట్లో చేయండి, అది మీ నిజాయితీకి ఒక నిదర్శనంగా మారిపోతుంది. ఇదే మేము ప్రశ్న వేస్తూ ఉన్నాం స్టేట్ గవర్నమెంట్కు. నీకు నిజంగానే ఈ యొక్క రిజర్వేషన్స్ పైన 42% మీద ఉంటే నామినేటెడ్కి సంబంధించిన ప్రతి పోస్టుల లోపల కూడా బీసీలకు ఇచ్చేయండి. అప్పుడు మీరు చెప్తాం మీరు నిజంగానే మీకు రిజర్వేషన్ అమలుపరచాలనేటువంటి ఒక తాపత్రయం ఉందనేది. లేకపోతే ఈ శుష్క వాగ్దానాలు అనేది క్లియర్గా ఏర్పడుతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక బార్ కౌన్సిలింగ్లో కూడా ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ జరిగితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపుగా 70 ఏళ్ళ పై అయినా కానీ ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా బీసీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, మైనార్టీలకు కావచ్చు
ఒక్కరోజు ఇక్కడ బార్ కౌన్సిలింగ్ చైర్మన్ అయిన పాపాన లేదు అని చెప్పేసి సీనియర్ అడ్వకేట్ చెప్పడం అనేది అయితే జరిగింది. అంటే ఇంత అన్యాయం ఈ దేశంలో బీసీలు ఎదుర్కొంటున్నారు, అధిక జనాభా ఉన్నారు. దాదాపుగా ఈ అన్ని కమ్యూనిటీలు కలుపుకుంటే 90% ఉన్న ఈ బీసీ జనాభాతో పాటు అణగారిన వర్గాలు ఉన్నాయి. ఎవరిని కూడా అగ్నవర్ణాలు ఉండేదే దేశంలో 3% మందే ఉంటారు, లేదా 10% వరకే ఉంటారు. అలాంటి వాళ్ళ పెత్తనం గుప్పిట్ల బతుకుతున్నాము అని చెప్పేసి ఇక్కడ ఆయన చెప్పడం అనేది జరిగింది. ఇదే విధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే 42% అని చెప్పేసి బీసీలను ఫస్ట్ నుంచి కూడా అన్ని ప్రభుత్వాలు మోసం చేసుకుంటూనే వస్తున్నాయి. గత ప్రభుత్వంలో అట్లనే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నమ్మి బీసీలంతా ఓటేసిన పాపానికి మాత్రం ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలలో అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనీసం ఒక 20% కూడా ఇయ్యలేకపోయిండు. అయినప్పటికీ కూడా బీసీ ఉద్యమం అనేది ఇక్కడ బలంగా ఉంది కాబట్టి గెలిచిన సర్పంచ్లలో దాదాపుగా 600లకు పైగా 6,000కు పైగా 12,000 ఉంటే గ్రామ పంచాయతీలు ఉంటే 12,000లో 6,000కు పైగా బీసీలో గెలిచిరు. బీసీ ఉద్యమం బలంగా ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కానీ ఉంటే 42% అని కనీసం నామినేట్ పోస్టులలో కూడా బీసీలకు సరైన న్యాయం జరగడం లేదు ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు అని చెప్పి తేలిపోయింది అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇప్పటికే దాదాపుగా ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా బీసీలకు చేసింది ఏమీ లేదు అని చెప్పేసి బీసీ ఓట్లతోని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి బీసీలకు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేడు అని చెప్పేసి కరాఖండిగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.